ఇమీడియట్గా రిజైన్ చేసేసి నేను వచ్చేసాను. ఇప్పుడు నారాయణ చైతన్య లాగా సాయంత్రం వరకు రాత్రి వరకు కాదు. నేను అటెండెన్స్ తీసుకోవడం వల్ల మీరు క్లాస్కి రావద్దు. మీకు one of the first things I'm very proud to say, Geetanjali 2 students got selected this year in Google Summer of Code. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. ఈరోజు మనము గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కీసర, హైదరాబాద్ వైస్ చైర్మన్ గారు హరిచంద్రారెడ్డి సార్తో ఉన్నాం. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరేటువంటి విద్యార్థి భవిష్యత్తు ఏఐ ప్రూఫేనా అనే టాపిక్ మీద ఈరోజు మన యొక్క డిబేట్ నడుస్తుంది. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, యాక్చువల్గా ఏఐ ఉద్యోగాలు పోగొడుతుంది అని చెప్పేసి మ్యాక్సిమం జనాలు ఏమనుకుంటున్నారంటే, అరే వచ్చిన కాలేజ్ చదువుకుందాం భయ్, అసలు మనకి పంచాయతీ వద్దు, అసలు ఉద్యోగాలు రావంట, ఏదో అయిపోద్దంట అని మస్తు భయపడుతున్నారు. అంటే ఏఐ ప్రూఫ్ కెరియర్ని డిజైన్ చేయడంలో జీసీటీసీ లీడర్షిప్గా మీరు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ఏంటి, మీరు అనుసరిస్తున్నటువంటి మెథడాలజీ ఏంటి? సో అదే దీని గురించి మనం కాలేజ్లో ఏమేమి చేస్తున్నామో చెప్తాను, అండ్ అది ఎలా చేస్తున్నామో, అండ్ హౌ టు నాట్ బి బ్లైండ్ సైడెడ్. అంటే మనకు తెలియకుండా ఏదో జరిగిపోతుంది, మనం అది చూడట్లేదని కూడా ఉండద్దు, అది కూడా చెప్తాను ఎలా చేస్తున్నామని. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కరికులం. కాలేజ్ అంటే స్టడీస్ అకాడమిక్స్ అంటే కరికులం. సో కరికులం మనం లాస్ట్ ఇయరే అప్డేట్ చేస్తాం. R25 అంటే ఇప్పుడు మన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అప్డేటెడ్ కరికులం ఉంది. అందులో ఏఐ టెక్నాలజీస్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, LLM, ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఉన్నాయి అందులో, ఇంక్లూడింగ్ క్వాంటమ్ అండ్ అదర్ థింగ్స్ కూడా, ఎమర్జింగ్ టెక్ లైక్ క్వాంటమ్ టెక్నాలజీస్, AR, VR ఇవన్నీ కూడా ఉన్నాయి. కరికులం అప్డేట్ చేసి మన ఫ్యాకల్టీని కూడా ట్రైన్ చేస్తూనే ఉన్నాం లాస్ట్ ఇయర్. అంటే సడన్గా వాళ్ళకి కొత్త టాపిక్ ఇచ్చి, కొత్త సిలబస్ ఇచ్చి, కొత్త టెక్స్ట్ బుక్స్ చెప్పమంటే చెప్పలేరు కదా. ఫ్యాకల్టీ ఆర్ ఆల్సో కాన్స్టెంట్లీ గెటింగ్ అప్డేటెడ్. లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, లాట్ ఆఫ్ ట్రైనింగ్స్, FDPs అన్నీ అవుతున్నాయి. ఫ్యాకల్టీ ఆర్ ప్యారలల్లీ గెటింగ్ అప్డేటెడ్, గెటింగ్ రెడీ టు టీచ్ దట్ కోర్స్. అండ్ వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళతో కూడా టైప్స్ పెడుతున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు ఫస్ట్ అడాప్ట్ అవుతారు దేనికైనా. ఎందుకంటే వాళ్ళు అడాప్ట్ కాకపోతే సర్వైవ్ కాలేరు. సో వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు అడాప్ట్ అయ్యి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో, కామర్స్ ఇండస్ట్రీస్లో కానీ వాళ్ళు ఏఐని ఎలా యూజ్ చేస్తున్నారో వాళ్ళతో ఫస్ట్ హ్యాండ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. అండ్ అక్కడికి మన స్టూడెంట్స్కి కూడా ఫస్ట్ ఇయర్ నుంచే ఏఐ టూల్స్ కానీ ఎట్లా వాడాలి, దాని టెక్నాలజీ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ సిలబస్లో ఉంది. అది కాకుండా ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తున్నాం. అది కొన్ని ప్రాజెక్ట్స్ నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సే చేస్తున్నారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా ప్యారలల్లీ వాళ్ళకి వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనుకుంటూ అండ్ సమ్మర్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అడిషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాం. ఏజెంటిక్ AI సర్టిఫికేషన్ కూడా, అట్లాంటివన్నీ వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు బి రెడీ. వాళ్ళు ఫోర్త్ ఇయర్కి వచ్చేవరకు సరే మీరు ఉన్నప్పుడు AI లేదు కదా అని చెప్పి మీకు పాత క్వశ్చన్లే అడుగుతారని అన్నాడు కదా కంపెనీ వాళ్ళు. సో యాజ్ దే ఆర్ గోయింగ్ వాళ్ళకి కొత్త టెక్నాలజీ కూడా AI నేర్పిస్తూనే ఉన్నాం, ప్యారలల్గా AI ప్రాజెక్ట్స్ చేపిస్తూనే ఉన్నాము. అండ్ ఇది ఇన్స్టిట్యూషన్ వైడ్ అందరిలో మార్పు వచ్చేసింది. సో మేనేజ్మెంట్ త్రూవే కాదు, మేనేజ్మెంట్ త్రూ ద HODs టు డైరెక్టర్, ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ అందరికీ ఆ మెసేజ్ హై లెవెల్ నుంచి పాస్ అయింది. అండ్ అందరు కూడా దానికి దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఇనిషియేటివ్ అండ్ దట్ గోల్. సో అది మెల్లగా హైరార్కికల్ కింది వరకు వెళ్ళింది. నా ఫ్యాకల్టీ అందరు కూడా అప్స్కిల్ అయిపోయి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి, స్టూడెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ AI ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు, LLM పవర్డ్ అప్లికేషన్స్. సో కొన్ని చూస్తారు మీరు, ఇప్పుడు మన స్టూడెంట్స్ మన ఓన్ గీతాంజలి చాట్ బాట్ తయారు చేశారు, ఇంటెలిజెంట్ AI కోడింగ్ అసిస్టెంట్స్ తయారు చేశారు, ఇంటెలిజెంట్ AI మెంటర్స్ తయారు చేశారు. అన్ని AI ప్రోడక్ట్స్ మన స్టూడెంట్స్ విత్ గైడెన్స్ ఫ్రమ్ ఆల్ అవర్ ఫ్యాకల్టీ అండ్ మై సెల్ఫ్ అన్ని తయారు చేస్తున్నారు. అవి కాకుండా మనం ఒక AI ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. ఆ AI ల్యాబ్లో ఇవన్నీ అదే మనం న్యూస్లో వింటుంటారు కదా, క్లాడ్, OpenAI ఇవన్నీ. ఆ సబ్స్క్రిప్షన్స్ అన్నీ తీసుకొని క్లాడ్, OpenAI, జెమినై, కర్సర్ అని ఇంకోటి ఉంటుంది, అది ఎక్కువ వినకపోవచ్చు కానీ అందరూ కర్సర్.ai ఈజ్ అ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. మనం కోడ్ రాయడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్వేర్లోనే వాడు AI ఇంటిగ్రేట్ చేస్తాడు. సో కోడ్ రాయడానికి ఫాస్ట్గా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు, ఎక్కువ కోడ్ మీద ఫోకస్ మీద. క్లాడ్ కోడ్ అని పెట్టేశాడు, గూగుల్ జెమిని యాంటీగ్రావిటీ అని పెట్టేశాడు. ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్ తీసుకొని మనం టూల్స్ పిల్లలకి ఇస్తున్నాం. సో వాళ్ళు అలాంగ్ విత్ దర్ ఫౌండేషన్స్, క్లాస్ రూమ్లో ఫౌండేషన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. అది కాకుండా AI టూల్స్ వాడి ఇండస్ట్రీలో ఎలా పనిచేస్తున్నారు, AI టూల్స్ వాడి డెవలప్మెంట్ ఎలా చేయాలి, అది కూడా నేర్చుకుంటున్నారు ప్యారలల్. అగైన్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకటి వదిలేసి డైరెక్ట్ ఇచ్చేస్తే కూడా వాళ్ళు సర్వైవ్ కాలేరు లాంగ్ టర్మ్. ఐ డోంట్ థింక్ దట్ వర్క్స్ ఇన్ ది ఇండస్ట్రీ. వాళ్ళకి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్, బిల్డింగ్. దాని మీద బిల్డింగ్ ఫాస్ట్గా ఎలా కట్టాలనేది సెకండ్ పాయింట్. రెండు చేస్తున్నాం ఇక్కడ. ఓకే సార్, యాక్చువల్గా మీరు ఫస్ట్ టైం ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజ్ లైక్ ఎరీనాలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం సమ్మర్ బూట్ క్యాంప్ కూడా పెట్టారు కదా. సో జనరల్గా మీరు ఏం చేశారు సార్, వాళ్ళతో ఉన్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ బూట్ క్యాంప్ ఏంటి? ఈ బూట్ క్యాంప్ ఐడియా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చింది ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ.
అండ్ పేరెంట్స్ని కలుస్తుంటే లాస్ట్ ఇయర్ ఏమైందంటే చాలా మంది కన్ఫ్యూజన్లో ఉండే ఇదే సేమ్ కంప్యూటర్ సైన్సా ఏఎంఎల్ ఏం తీసుకోవాలి అసలు ఏ డిపార్ట్మెంట్లో ఏముంటుంది అంటే అప్పుడు మేము అనుకుని చాలా మందికి ఇదే కన్ఫ్యూజన్ ఉంది కదా, ఒక 1 వీక్ వాళ్ళని కాలేజ్కి తీసుకొచ్చి వాళ్ళకి ప్రతి డిపార్ట్మెంట్లో ఎలాంటి వర్క్ ఉంటుంది అనేది ఒక ఫ్లేవర్ ఇద్దామని ఆ బూట్ క్యాంప్ స్టార్ట్ చేశాం లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ అన్ని డిపార్ట్మెంట్స్లో చూపించాం, అంటే సిఎస్సి ఎలా ఉంటుంది, ఏఎంఎల్ ఎలా ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనేది ఒక వన్ డే ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ స్పెండ్ చేసి వాళ్ళకి పైథాన్ చెప్పాము, హ్యాకర్ ర్యాంక్ కూడా అకౌంట్స్ క్రియేట్ చేయించాము. అప్పుడే అదో బూట్ క్యాంప్ చేసాం. ఇదంతా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మేము దీనికి ఏం ఛార్జ్ చేయం. దిస్ ఈస్ ఫర్ ద గుడ్ ఇంటెంట్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే వాళ్ళకి క్లారిటీ రావాలి, ఆ టైంలో ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండొద్దు, వాళ్ళకి నెక్స్ట్ 4 years వాళ్ళు క్లారిటీతో ముందుకెళ్ళాలని. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ ఏం చేసామంటే అందరికీ ఏఐ మీద కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఏఐ అంటే ఏంటి అనేదానికి ఏఐ బూట్ క్యాంప్ అని పెట్టాం. సో ఆ ఏఐ బూట్ క్యాంప్లో వీ ఆల్సో ఫోకస్డ్ ఆన్ ఇంజనీరింగ్ మైండ్ సెట్, ఇంజనీరింగ్ ఫండమెంటల్స్. సో ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి వస్తున్నప్పుడు ఎలాంటి థాట్ ప్రాసెస్తో ఎంటర్ అవ్వాలి, సో దాని మీద చేసి, అందుకే ఇది జస్ట్ థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా అందరు స్టూడెంట్స్కి బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చెప్పాము. అంటే ఉట్టి సింపుల్ ప్రాంప్ట్ రాయడం ఎలా పనిచేస్తుంది, దాన్ని ఇంప్రూవ్ చేయడం ఎలా, ఆ ఏఐ టూల్స్ ఎలా వాడాలనేది చెప్పాము. ఎట్లాంటి ఏఐ టూల్స్ ఉన్నాయి బయట అవన్నీ కూడా చెప్పాం, ఏమేమి చేస్తున్నాయి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఒక మినీ హ్యాకథాన్ కూడా కండక్ట్ చేసాం అదే 3 daysలో. వాళ్ళ హ్యాకథాన్ని కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఫ్రమ్ కామన్ ఇంజనీరింగ్ మైండ్ సెట్, అంటే డైరెక్ట్ ఏదో ఒక యాప్ బిల్డ్ చేయడమో వెబ్సైట్ బిల్డ్ చేయడమో అని కాకుండా అసలు ప్రాబ్లం ఏంటి అనే దాని మీద కూడా కొంచెం టైం స్పెండ్ చేసి, ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎవరు ఫేస్ చేస్తున్నారు, దాని మీద టైం స్పెండ్ చేసి అవన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని మెల్లగా సొల్యూషన్కి వచ్చాం. సో అట్లా ఒక 5 teams కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రోటోటైప్ కూడా చేసి ప్రజెంట్ చేశారు మా ఫ్యాకల్టీ హెచ్ఓడీస్కి. 3 day బూట్ క్యాంప్ వాజ్ వెరీ గుడ్, స్టూడెంట్స్ ఎంజాయ్డ్ ఇట్. దాన్ని చూసుకుంటూ అదే మళ్ళీ ఇలాంటిది ఈ ఇయర్ యాక్చువల్లీ అయిపోయింది, లాస్ట్ వీకే అయిపోయింది. సో మిస్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ ఏమైనా చేద్దామా అని కూడా అనుకుంటుండే. సో ఇదండి ఈరోజు ప్రోగ్రామ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఎడ్యునైన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.